చింతామణి, నీవు లోడు చేస్తామని ఏ చండాలుడు అన్నాడు? మీ అమ్మ మాత్రం పల్లెత్తి మాట్లాడినదా? ఏదో దినమల కొంచెం తారుమారాగినప్పుడు ఇట్టి గృహ చిత్రములు ఎంతటి వారికైనా ఉన్నాయి. కోరిము పడిన వాళ్ళ పడినట్టున్నావు కదా, అందుకే ఈ పూట దైవము ఆతరణ తారసిల్ల చేశారు. నేను ఇందాకనే తిరుపతిగా నా మాట పూర్తి కానిచ్చినావు కదా. చెప్పండి. ఆ తారసిల్లినతను బిల్వమంగళుడనా ఏటి ఆవల కొత్తగా కర్మాగారములు కార్యస్థానములు మేడలు పెద్దలు కట్టుకొని కాపురమున్న వాసుదేవమూర్తి గారి కుమారు నా మిత్రుడు బిల్వమంగళుడుగా బాగా ఎర్రగా మీకంటే బొద్దుగా ఎత్తుగా ఉంది వారేనా? ఆయనే. అవును, ఆయన నీవెప్పుడు చూసింది? ఒకసారి వేణుగోపాల స్వామి ఆలయమునందు కళ్యాణ సమయమున కాబోరి కాంచితిని. వారు చాలా భాగ్యవంతులని విన్నాను. ఏపాటి స్థితి ఉందంటారు? 40 లక్షల వరకు ఉన్నాడు నా నమ్మకం. భక్తుడు వినము. ఆ దినములలో అతడే నేనే అతడు. నీవు నేను అంతకంటే ఎక్కువ. ఆకాశంలో ఉన్న నక్షత్రాలన్నీ నా కళ్ళుగా చేసుకొని నిన్నే చూడాలనిపిస్తున్నాయి. ఈ చల్లని గాలి, ఈ చక్కని తోట పక్కన నీవు ఉంటే పరవశమే పరవశమే. చల్లని గాలి, చక్కని తోట పక్కన నీవు చల్లని గాలి.
చాలా గొప్ప స్నేహం అండి మీది. మరి అంత మంచి ప్రాణమిత్రుడు విడిపోటట్టు సంభవించను? అతడు ఆంధ్రం సాలించి సంస్కృత పాఠశాలలో చేరినాడు. నేను చదువు సాలించి సమవడంలో ప్రవేశించిన. అందువలన సంబంధం పూర్తిగా తప్పిపోయి ఒకరినొకరు మర్చిపోయే వరకు వచ్చిన. ఈ మధ్య అతను నాకు గిఫ్ట్కి వచ్చిన. ఏం చేసేవారు? సంవత్సరం కిందట వాసుదేవమూర్తి గారు వ్యాపార మంత్రి అతను వసూలు చేసినాడు. వారిని బదులు కొరకు దేవునికి ఇస్తుండగా అతడు తనతో ఇంటికి తీసుకుని వెళ్ళి భోజనం చేయ వరకు విడిచిన వాడు కాదు. బదులు మాట వెంటనే తలపెట్టుట భావ్యము కాదని రేపు వచ్చితనని చక్కగా వచ్చితని. ఇదే మంచి అవకాశం. ఎలాగో రేపు వచ్చిందని చెప్పి వచ్చారు. గీతను వినియోగించి ఆటలు వచ్చి రప్పించమని ఏమిటి ఉపాయం? చూద్దామని ఏమిటి ఆలోచిస్తున్నావు? నా మనసులో ఒక చిన్న మాట వింటారా? ఒక చిన్న